మీడియాకు స్వాగతం. ఈ నిర్మాణాలు అక్రమమా, సక్రమమా? అనుమతులు ఎవరిచ్చారు? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మున్సిపల్ అధికారుల అవినీతి వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. లంచం ఇస్తే చాలు మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణాలు చేసుకోవచ్చు. సామాన్యుడు పొట్టకూటి కోసం రోడ్ పక్కన చిన్న వ్యాపారం చేసుకున్నా, గుడిసె వేసుకున్న ఆగమేఘాల మీద చర్యలకు ఉపక్రమించే మున్సిపల్ అధికారులు మున్సిపల్ రోడ్లను ఆక్రమించి సెట్ బ్యాక్లు వదలకుండా నిర్మాణాలను సాగిస్తున్నా అధిక మొత్తంలో లంచాలు తీసుకున్న మున్సిపల్ అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడడం లేదని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. డాక్టర్ శంకరరావు ఆస్పత్రి రోడ్లో 2 రోడ్ల కార్నర్ స్థలంలో కొత్త రూల్స్ ప్రకారం సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా మున్సిపల్ రోడ్కు ఆనుకుని ఇటీవల నిర్మాణాలు సాగిస్తున్న వ్యవహారాలపై కొందరు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరింది. ఇలాంటి అక్రమ నిర్మాణాలను నివారించకపోవడం వెనుక లక్షల్లో చేతులు మారాయంటున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఇటీవల పెరుగుతున్న ఇలాంటి అక్రమ నిర్మాణాలపై కొందరు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్తో పాటు పలువురు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మరి అధికారులు, రాజకీయ పాలకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.